నమస్కారం. ఈ సరికొత్త వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. వందలు వేలేండ్ల నాటి పురాతన కట్టడాలు మనం ఎన్నో చూసుంటాం. కాని పూరీ జగన్నాథ దేవాలయం రూటే వేరు. అసలు దీని చరిత్రేంటి, నిర్మాణ శైలి ఏంటి, అన్నింటికీ మించి భౌతిక శాస్త్రానికే నేరుగా సవాలు విసురుతున్న ఆ అంతుచిక్కని రహస్యాలేంటి అనేది ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. 10వ శతాబ్దం నాటి ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ భౌతిక శాస్త్ర నియమాలని ఏమాత్రం పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఒకవైపు చారిత్రక ఇంజనీరింగ్ అద్భుతం, మరోవైపు ఇప్పటికీ ఎవరూ లాజిక్ చెప్పలేని మిస్టరీస్. ఈ రెండిటికీ మధ్యున్న కనెక్షన్ని ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం. ఇవి కేవలం పురాణాలోని కథలు కాదండోయ్, నేటికీ ప్రతిరోజూ మన కళ్ళెదుటే కల్పిస్తున్న వాస్తవాలు. సరే, ముందుగా ఈ ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఒడిషాలోని పూరీ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన ఒక సాధారణ నిర్మాణం కాదు. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి రూపమైన జగన్నాథుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. మీకు తెలిసే ఉంటుంది, హిందువులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కలలు కనే చార్ధామ్ యాత్రలో ఇది చాలా కీలకమైన భాగం. ఈ బలమైన ఆధ్యాత్మిక పునాదిపైనే మన ఈనాటి కథ ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు ఈ టైంలైన్ను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ ముందే ఒక పురాతన దేవాలయం ఉండేదన్నది నిజం. కాని మనం ఇప్పుడు చూస్తున్న ఈ భారీ నిర్మాణం మాత్రం 10వ శతాబ్దం సమయంలో మొదలయింది. తూర్పుగంగా రాజవంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ దేవరాజుగారు ఈ అద్భుత కట్టడానికి పునాదులు వేశారు. అంటే కాలక్రమంలో ఎన్నో మార్పులు జరిగినప్పటికీ దీని అసలు మూలాలు మాత్రం ఆ ప్రాచీన యుగంలోనే బలంగా నాటుకుపోయాయన్నమాట. ఇకపోతే కళింగ వాస్తుశిల్పానికి మారుపేరుగా నిలిచే ఈ ఆలయ నిర్మాణం గురించి చూద్దాం. దీని భారీ సైజు ఒక్కసారి ఊహించుకోండి. అక్షరాలా 65 మీటర్ల ఎత్తు. ఒక్కసారి ఆలోచించండి, 100 సంవత్సరాల క్రితం ఎలాంటి క్రేన్లు, మోడర్న్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత ఎత్తును అంత పటిష్టంగా నిర్మించడమంటే మామూలు విషయం కాదు. ఈ 65 మీటర్లనేది కేవలం ఒక నంబర్ కాదు, నాటి కళింగ శిల్పుల నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే ఆ గోపురం చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబుడుచుకోవాల్సిందే. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ ఆలయ శిఖరంపైన ఉండే నీలచక్ర. దీని 8 వేర్వేరు లోహాలతో కలిపి తయారుచేశారు. ఆ చక్రం కేవలం పైకప్పుకున్న ఒక అందమైన కిరీటం లాంటిది మాత్రమే కాదు. సరిగ్గా ఇక్కడ్నుండే మన ఈ ప్రయాణం మామూలు ప్రపంచం నుంచి అంతుచిక్కని రహస్యాల వైపు టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు అస్సలైన పాయింట్కి వద్దాం. లాజిక్ను బ్రేక్ చేసే ఆ 5 అద్భుత రహస్యాలు ఏంటో చూద్దాం. అసలు ఇంతటి భారీ నిర్మాణం ప్రకృతి నియమాలను ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఉండగలదా? ఈ ప్రశ్న వినగానే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. వినడానికేదో ఫ్యాంటసీ మూవీలా అనిపించే వాస్తవాలు ఇప్పుడు మీ ముందుంచబోతున్నాను. సైన్స్కి ఏమాత్రం అంతుచిక్కని ఆ వింతలను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. అవేంటో నేను మీకు చెప్తాను, వినండి. మొదటిది, ఆలయం పైభాగంలో ఉండే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఎందుకు? ఎవరికీ తెలీదు. రెండవది, ఆలయం పైన పక్షులుగాని విమానాలుగాని ఎప్పుడూ ఎగరవు. ఎందుకు పక్షులా మార్గాన్ని దాటవో నేటికీ ఎవరు చెప్పలేరు. మూడవది, ఈ ప్రధాన నిర్మాణం యొక్క నీడ పగటిపూట ఏ సమయంలోనూ భూమిమీద పడదు, అక్షరాలా అస్సలు పడదు. ఇక నాలుగవది, బహుశా వీటన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైనదేంటంటే బయట సముద్రపు అలల శబ్దం హోరెత్తిపోతుంటుంది కదా, కాని సింహద్వారం లోపలికి ఒక్క అడుగు పెట్టగానే ఆ శబ్దం పూర్తిగా కట్టయిపోయి ఒక విధమైన అనూహ్యమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. నిజంగా అద్భుతం కదా. మరియు ఇది ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అదే మహాప్రసాదం వండేటప్పుడు జరిగే వింత. సాధారణ బేసిక్ సైన్స్ ప్రకారం ఏంటి? మంటమీద 7 కుండలు ఒకదానిపై ఒకటి పెడితే మంటకు దగ్గరగా ఉన్న అడుగుకుండ ముందుగా ఉడకాలి, రైట్? కాని ఈ ఆలయంలో వంటగదిలో జరిగేది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అన్నింటికంటే పైనున్న కుండ ముందుగా ఉడుకుతుంది. ఇది ఉష్ణ సంబంధిత లాజిక్నే పూర్తిగా తలకిందులు చేసే వింత. ఇక్కడ అసలు భౌతిక శాస్త్రం పనిచేయడం ఆగిపోతుందా అనిపించక మానదు. ఇక ఈ మిస్టరీల్ నుంచి కొద్దిగా బయటకొస్తే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన మహారథోత్సవం గురించి మాట్లాడుకుందాం. రథయాత్ర. ప్రతి సంవత్సరం పూరీలో జరిగే ఈ ఫెస్టివల్ ఒక కన్నుల పండుగలాంటిది. 3 ప్రధాన దేవుళ్లను అత్యంత భారీగా, అద్భుతంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు. ఈ వేడుక యొక్క ఆ భారీ స్కేల్, ఆ లక్షలాది భక్తుల ఉత్సాహం చూస్తే ఈ ఆలయానికి ఉన్న క్రేజ్,
దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకు కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. అదొక ఆధ్యాత్మిక జనసంద్రం అంతే. సో ఫైనల్గా ఈ బలమైన ప్రశ్నతో మనం ముగిద్దాం. అత్యుత్తమమైన ఇంజనీరింగ్ టాలెంట్కు, అలాగే ఎవరూ వివరించలేని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మధ్య ఒక పర్ఫెక్ట్ జంక్షన్లో 10వ శతాబ్దంపు ఈ కట్టడం నేటికి ఎలా నిలబడగలిగింది? ఒకవైపు కళింగ వాస్తుశిల్పం గొప్పతనం, మరోవైపు ఈ అంతుచిక్కని రహస్యాల కలయిక, ఇవి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని ఎప్పటికీ మనలో రేకెత్తిస్తూనే ఉంటాయి. ఈ వివరణ మీకు బాగా నచ్చిందని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.